హోల్సేల్ స్టడీ మెటీరియల్ డీలర్ని. ఓకే, ఏం పని మీద వచ్చారు? నేను గాయత్రి ఇన్స్టిట్యూషన్స్లో రెగ్యులర్గా స్టడీ మెటీరియల్ సప్లై చేస్తుంటాను. ఈ మంత్ బిల్లు పెండింగ్లో ఉందండి. దీని మీద ఆథరైజ్డ్ సైన్ కావాలి, అందుకే వచ్చాను. అలాగా, ఇలా ఇవ్వండి, సైన్ చేసి ఇస్తాను. మీరు కాదండి, మేనేజ్మెంట్కి సంబంధించిన అఫీషియల్స్ సైన్ చేయాలి. హలో, నేనెవరో తెలుసా? సారీ మేడం, తెలీదు. యాక్చువల్లీ నేను రాధా మేడం కోసం వచ్చాను. అదిగో వచ్చేసారు. హలో మేడం, మీకోసం ఆఫీస్కి వెళ్ళాను, మీరు అక్కడ లేరు. మీరు కొంచెం మీ బిల్స్ మీద సైన్ చేస్తే నేను అమౌంట్ క్రెడిట్ చేసుకుంటాను. సరే, ఇవ్వండి. ఇదిగోండి మేడం. థ్యాంక్స్ మేడం. రేయ్, ఆగరా. ఏంటి మేడం? నా మనవరాలు సంతకం కాదని మా కింద పనిచేసే పని వాళ్ళ సంతకం తీసుకుని వెళుతున్నావేమిట్రా? అంటే అది ఈ బిల్స్ మీద ఎప్పుడు రాధా గారే సైన్ చేస్తారు. సంతకాలు చేయడానికి తనెవరు? గాయత్రి ఈ ఇంటికి, ఈ ఇన్స్టిట్యూట్కి ఏకైక వారసురాలు నా మనవరాలు గాయత్రి. క్షమించండి, నాకు తెలీదు. ఏం జరిగింది గాయత్రి? ఏం లేదమ్మా, అతనేదో బిల్ తీసుకుని ఆథరైజ్డ్ సిగ్నేచర్ కోసం వచ్చాడు. నేను పెడతాను అంటే వద్దు అని రాధ దగ్గర సంతకం తీసుకున్నాడు. అంటే నేనెవరో అతనికేం తెలుసు పాపం. రాధనే ఈ ఇంటి మనిషి, రాధకే అన్ని అధికారాలు ఉన్నాయి అనుకున్నాడు. అంతే కదండి? అవును మేడం. ఏం రాదా, అతనికి తెలియక సంతకం పెట్టమంటే నువ్వు పెట్టేస్తావా? మా పై ఆఫీసర్ గాయత్రి మేడం, ఆ మేడం దగ్గరే సంతకం తీసుకోండి అని నువ్వు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? అంటే వదిన అన్ని పనులు చూసుకోవడానికి కొన్ని బాధ్యతలు రాధకు అప్పగించింది. అందుకే అందరూ దేవకి గారి తర్వాత రాధదే అధికారం అనుకుంటున్నారు. ఇంకేం చెప్పకు, ఆ పెన్నిలా ఇవ్వు. ఇదిగోండి మేడం. అమ్మా, పోయి కొత్త బిల్లు తీసుకొచ్చి నా మనవరాల దగ్గర కాదు, గాయత్రి మేడం దగ్గర సంతకం తీసుకో. ఎవరి దగ్గర? గాయత్రి మేడం దగ్గర. పో. సారీ గాయత్రి, నాకు అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలీదు. అతను రెగ్యులర్గా నా దగ్గరే సైన్ తీసుకుంటాడు, అందుకే చేశాను. అతనేదో పొరపాటు పడితే నువ్వెందుకు రాదా సారీ చెప్పడం? పొరపాటు అతనిది కాదు. ఎరా వాసు, అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించడం నీ భార్యకి బాగా అలవాటైపోయిందిరా. ఎవరి స్థాయిలో వాళ్ళని ఉంచడం నేర్చుకోండి. అది కాదత్తయ్య గారు. నేనింకేం వినను. వాసు, నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. పేపర్లో వేయిస్తావో ప్రెస్ మీటే పెడతావో నీ ఇష్టం. ఈ సీతారత్నం వారసురాలు నీ కన్న కూతురు
మన గాయత్రియే అని అందరికీ తెలియాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచండి. సంతకాలు చేసినంత మాత్రాన అధికారం దక్కినట్టు కాదు. దానికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత నా మనవరాలికి మాత్రమే ఉంది. పద గాయత్రి, తప్పుకో. రాధా పద. రాధా అనుకున్నా నువ్వు ఇలా దీర్ఘ ఆలోచనలో ఉంటావని అనుకున్నా. అయితే దేని గురించి ఆలోచిస్తున్నారో తెలిసే ఉంటుంది కదా. ఇంకా దేని గురించి? గాయత్రిని వారసురాలిగా ప్రకటిస్తూ ప్రెస్ మీట్ పెడితే మన రోషన్కి దక్కాల్సిన ఆస్తంతా పోతుంది అనే కదా నీ ఆలోచన? మరి అంతా తెలిసి నువ్వేం చేస్తున్నావు? ఓ, మ్, 100కో 1000కో కక్కుర్తి పడి కాలేజీలో నొక్కేయడం కాదు. ఈ ఆస్తి దక్కించుకునే మార్గం ఆలోచించమని నేనెప్పటి నుంచో చెప్తున్నాను. చెప్పినప్పుడు మాత్రం గంగిరెద్దుల తల ఆడించడం తప్ప నువ్వేమీ చేయవు. ఏం చేయమంటావే? పలానా పని చేస్తే నా కొడుకు ఆశ దక్కుతుంది అని చెప్పు, చేస్తాను. ఏం చేయాలో అర్థం కాక నేను ఏడుస్తుంటే నా మీద పడి ఏడుస్తావేంటే? దీనంతటికి ఒక్కటే మార్గం. గాయత్రిగా వచ్చిన సత్యని అట్టు తొలగించుకోవాలి. ఆ? కొంప తీసి చంపేస్తావేంటి? చంపటం ఒక్కటే మార్గం కాదు. ఆలోచిస్తే తనని ఇంట్లో నుంచి పంపించే ప్లాన్ ఏదో ఒకటి దొరుకుతుంది. ఆ? అది ఆలోచించు. దానికి నేను ఆలోచించడం ఎందుకు? రాధా మనోహర్లు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు. ఏమంటున్నావు? వాళ్ళెందుకు గాయత్రిని ఇంటి నుంచి పంపించాలనుకుంటున్నారు? వాళ్ళకేం అవసరం? నాకేం తెలిసే. వాళ్ళు ఎందుకో సత్యే గాయత్రి అన్న విషయం నమ్మడం లేదు. అందుకే ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఓ, హ, అయితే మంచిదే కదా. మ్, ఎవరి మూలంగా జరిగితేయే ఆ గాయత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోవటం ముఖ్యం. మ్, ఇదిగో, అంతా వాళ్లే చేస్తున్నారు కదా అని నువ్వు ఖాళీగా కూర్చోకు. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి. అర్థమైందా? ఆ, నేను చూసుకుంటాలేవే. ఇదిగో, యాక్టింగ్ చాలు. ఆ? ఓవర్ యాక్షన్ వద్దు. మ్, ఇలానే ఆ రాధా మనోహర్లు భార్యాభర్తలు కాదు, వాళ్ళు నాటకం ఆడుతున్నారనే విషయం బయట పెడతానని ఓ కోతల కోసం. చివరికి ఏమైంది? నువ్వే బకరావయ్యావు. పిన్ని, ఆ,